మార్క్స్ వార్త 13వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంటుంది. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. శ్రమ పెట్టేవాడు శ్రమ పెడుతూనే ఉంటాడు, కొట్టేవాడు కొడుతూనే ఉంటాడు, చంపేవాడు చంపుతూనే ఉంటాడు. కానీ ప్రపంచమంతటికి దేవుని సువార్త అద్భుతంగా ప్రసారమైపోద్దని ఎవడు ఆపలేడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి రోమా చక్రవర్తి నీరో అనుకున్నాడు, ఈ క్రైస్తవులను ప్రపంచంలో లేకుండా చేస్తాను, ఈ సంఘమే లేకుండా చేస్తానన్నాడు. నీరో చక్రవర్తి వాడు చచ్చాడు, కానీ సంఘము ఉంది, వాక్యము ఉంది. దీన్ని ఎంత నొక్కుదామనుకుంటే అంత బాగా పగిలి ముందుకు పోతుంది, వెళ్ళిపోతుంది దేవుని వాక్యం. కొత్త భాషల్లో బైబిల్ తర్జుమాలు అవుతున్నాయి. అనేక మంది సేవకులు చావడానికి సిద్ధపడి కూడా వెళ్ళిపోతున్నారు. నేను ఒక అంకుల్ని ఎరుగుదను. బీహార్ నుంచి తన ప్రయాణం చేస్తుంటే ఒక రైల్వే స్టేషన్లో మొత్తం ట్రైన్ ఆగిపోయింది. అక్కడక్కడ నిలబడి గట్టిగా వాక్యం చెప్తున్నారంట. వీళ్ళు పెద్ద ఆయన తీసుకుని ఏమండి వాష్రూమ్లోకి తీసుకుపోయారు. ట్రైన్లో ఏమండి ముఖం మీద తన్నారు, గుండె మీద తన్నారు, కాలు చేతుల మీద తన్నారు, ఇష్టం వచ్చినట్టు కొట్టారు. హైదరాబాద్కి వచ్చేసరికి ముఖమంతా ఇంత ఉబ్బిపోయింది. ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి తలుపు కొట్టేసరికి ఆంటీ భార్య తలుపు తీసి ఎవరు కావాలండి అని అడుగుతుంది. మందు పెట్టుకొని భోంచేసి నా బ్యాగ్ సర్దేస్తావా, అస్సాం సువార్తకి వెళ్తానన్నాను కదా, అస్సాం వెళ్ళిపోవాలి, బ్యాగ్ సర్దు అంటున్నాడు. రోమా సామ్రాజ్యం అయిపోయింది, తరువాత ఆటోమన్ ఎంపైర్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని సామ్రాజ్యాలు మట్టి గరిచాయేమో కానీ సువార్త వ్యాపకం అద్భుతంగానే జరిగిపోతూ ఉంది.